యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఎఫీసీలకు రాసిన పత్రిక నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం లక్ష్మీవారపుపేట వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబ సభ్యులను ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ప్రార్థిస్తున్నాం. ఈనాటి మా ప్రేక్షకులు మీ సత్యమును గ్రహించినట్లు, ప్రధానంగా భార్యాభర్తలు ఒకరిని ఒకరు ప్రేమించుకొని లోబడుతూ మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈనాటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసురాలు విజయ గారిని, వారి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. భార్య భర్తల విషయాలు పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. వివాహము దేవుని చేత ఏర్పరచబడింది. వివాహము ఒక నమూనా. వివాహం యొక్క వాస్తవం యేసుక్రీస్తు ప్రభువుతో సంఘము యొక్క శాశ్వత సంబంధం, శాశ్వత సహవాసం, శాశ్వత నివాసం. దీనిని అర్థం చేసుకోవటానికి వివాహము ఇంట్రడ్యూస్ చేయబడింది. బైబిల్ గ్రంథాన్ని మీరు చూచినప్పుడు ఏదైనా వనంలో దేవుడు మొదటి వివాహాన్ని చేశాడు. గాడ్స్ ఇటర్నల్ ప్లాన్, దేవుని యొక్క నిత్య సంకల్పం ప్రణాళికలో వివాహము అతి ప్రాముఖ్యమైనది. ఏదేనులో వివాహం, అలాగే ప్రభు యొక్క అద్భుతమైన రాకడలో ఆయనతో నూతన యెరూషలేములో ఉండబోతున్న వధువు సంఘం, వరుడు యేసు, వధువు సంఘం. దీనిని అర్థం చేసుకోవటానికి వివాహం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. భార్యలను హెచ్చరిస్తూ పౌలు గారు చెబుతున్నాడు, స్త్రీలారా, మీరు ప్రభువుకు లోబడుతున్నట్లుగా అన్కండిషనల్ ఒబీడియన్స్, ఏమాత్రం షరతులు లేని విధంగా విధేయత చూపించాలి మీ భర్తలకు అనేది చెబుతున్నాడు. బైబిల్ గ్రంథం స్త్రీ స్వేచ్ఛను ఎన్నడూ నాశనం చేయలేదు. ఒక స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ తన భర్తకు లోబడటం ద్వారానే వస్తుంది అనేది తెలుసుకోవాలి. మొండెం శిరస్సు, శరీర భాగాల్లో మొండెము శిరస్సు.
శిరస్సుకు లోబడినంత కాలం మొండెం భద్రంగా ఉంటుంది. చూడండి, శిరస్సులో నేత్రాలున్నాయి, చెవులున్నాయి, మెదడుంది, నోరుంది. ఇవన్నీ కూడా దేని కొరకు పనిచేస్తున్నాయి? ఈ యొక్క శరీరం దేని చేత త్రిప్పబడుతోంది, మోటివేట్ చేయబడుతుంది, ఆర్గనైజ్ చేయబడుతోంది? శిరస్సు ద్వారా. శిరస్సు ఏది ఆలోచించినా శరీరం కొరకే. శిరస్సు చూచినది శరీరం క్షేమం కొరకే. శిరస్సులో ఉన్న నోరు మాట్లాడేది శరీరం క్షేమాభివృద్ధి కొరకే. శిరస్సులో ఉన్న సమస్తమైనటువంటి ఆలోచనలు, క్రియలు సమస్తం తన దేహం సంరక్షణ కొరకే. కనుక శిరస్సునకు అతకబడినప్పుడే మొండెం జీవం కలిగిందిగా ఉంటుంది. శిరస్సుకు వేరైతే నిర్జీవంగా ఉంటుంది. అలాగనే భార్య భర్తకు లోబడినప్పుడే ఆమెలో సంపూర్ణమైనటువంటి ఆనందం జనిస్తుంది. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. సొంత పురుషులు అని వ్రాసి ఉండకపోతే పౌలు గారు స్త్రీలను, స్త్రీ జాతిని బైబిల్ తక్కువ చేసింది అనే అవకాశం దొరికేది. కానీ అలా దొరికే అవకాశం లేదు. ఎందుకంటే స్త్రీలారా అన్నప్పుడు భార్యలారా అని అర్థం. సొంత పురుషులకు అనే పదం భర్తను సూచిస్తున్నటువంటి మాట. ప్రభువునకు వలె అనేటువంటి ఒక మాట ఇక్కడ చేర్చాడు. సంఘం ప్రభువుకి ఎలా లోబడుతుంది? యజమానుడు అనే ఉద్దేశంతో లోబడుతుంది. సమస్తం ఆయనే నాకు అని సంఘం ప్రభువును గురించి అనుకుంటుంది. ప్రభువును ఏ విధంగా మనం స్వీకరిస్తూ ఆయనకు లోబడుతున్నాము, అలాగున లోబడాలి. అంతేగాని ప్రభువు స్థానం భర్తకి ఇచ్చేయమని బైబిల్ చెప్పలేదు. ప్రభువు స్థానం ప్రధానమైనది, ఆయనదే. అయితే ఆ ప్రభువే చెప్పాడు గనుక, ఆ ప్రభువు యొక్క ఆత్మ చెప్పారు గనుక భర్తకు లోబడటం క్రైస్తవ స్త్రీ భార్య యొక్క ధర్మం. ఇది గుర్తెరిగిన స్త్రీలు ఘనత పొందుతారు. ఇది ఆచరించిన స్త్రీలు ఆనందంగా జీవిస్తారు, నిర్భయంగా జీవిస్తారు. వారి వివాహ జీవితం చాలా ఫలభరితంగా ఉంటుంది. భర్తకు పుట్టు రోషం చాలా గొప్పదన్నాడు ప్రభు. కనుక అట్లాంటి రోషం ఎప్పుడు వస్తుంది భర్త కంటే? భార్య అవిధేయతను బట్టి. కనుక భార్యలు భర్తకు లోబడటం నేర్చుకోవాలి. తదుపరి, క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. వివాహ ప్రమాణాల్లో సైతం భర్త తన భార్య యొక్క సంరక్షణ బాధ్యత చేపట్టినట్లు చెబుతాడు, వాగ్దానం చేస్తాడు. బైబిల్ గ్రంథం అంతా మీరు చూడండి. ఒక్కసారి విశ్వాసి దేవుణ్ణి, యేసు ప్రభువుని రక్షకునిగా, యజమానిగా స్వీకరించేస్తే ఆ వ్యక్తి యొక్క జీవిత పర్యంతం బాధ్యత మోసేవాడిగా, చింతించేవాడిగా, సంరక్షించేవాడిగా, స్వస్థపరచువాడిగా, కాపాడువాడిగా, పోషించువాడిగా యేసు ఆ వ్యక్తి పట్ల తాను బాధ్యత కలిగి ఉంటాడు. అలాగే భార్య పట్ల భర్త బాధ్యత కలిగి జీవించాలి. క్రీస్తు సంఘానికి శిరస్సు. శరీరానికి ఎలాగూ శిరస్సు ముఖ్యమో భార్యకు భర్త అంతే ముఖ్యం. సంఘము క్రీస్తునకు లోబడినట్లు
భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. ప్రతి విషయములోనూ, నో ఆప్షన్, నో రిలాక్సేషన్, ప్రతి విషయములోనూ లోబడాలి. కేవలం స్త్రీలకు మాత్రమే చెప్పి పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక ముగించి ఉంటే పురుష పక్షపాతి అని చెప్పాల్సి వచ్చేది. కానీ అలా చెప్పలేదండి. ప్రతి విషయములోనూ లోబడండి. చూడండి, కొందరి జీవితాలు మీరు గమనిస్తే, కొందరు భార్యాభర్తల్లో భార్యలు భర్తల కంటే ఎక్కువ చదువుకున్నవారు, పెద్ద ఉద్యోగాలు చేసేవారు, ఎక్కువ తెలివితేటలు గలవారు, ఎక్కువ ప్రార్థనా పరులు, ఎక్కువ విజ్ఞానం గలవారు, ఎక్కువ పాండిత్యం గలవారు, ఎక్కువ గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ గలవారు ఉంటారు. అయినా కూడా అట్టి స్త్రీ భర్తకు లోబడాల్సిందే అనే విషయాల్లో లోబడకుండా తన యొక్క పాండిత్యం ప్రదర్శిస్తే, తనకున్నటువంటి విజ్ఞానం ప్రదర్శిస్తే వారి రిలేషన్షిప్ దెబ్బతినిపోతుంది, పాడైపోతుంది, అక్రమం అవుతుంది. మీరు అనొచ్చు, ఎఫెక్టివ్గా సమాజంలో బ్రతకటానికి ఎవరి సలహా ఎవరు పాటిస్తే ఏమిటి అని అనవచ్చు. అయితే భర్తను కన్విన్స్ చేసిన తరువాతే, వారి మధ్యన సమ్మతి వచ్చిన తర్వాతే ఏ కార్యానికైనా ఒక మహిళ, ఒక భార్య, ఒక స్త్రీ తాను ముందుకు సాగితే తన జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. దేవుడు వారిద్దరిని ఒక యూనిట్గా పరిగణిస్తాడు. భార్యాభర్తలిద్దరూ ఒక యూనిట్, ఒక్కటే అనేది దేవుని యొక్క ఉద్దేశంలో ఉంది. కాబట్టి ఒకరికొకరు వేరుగా మేము ఎఫెక్టివ్గా బ్రతకాలి అనుకోవటం దేవుని చిత్తం కాదు. ఒకరిని ఒకరు సహిస్తూ కలిసి ఎఫెక్టివ్గా బ్రతకటం నేర్చుకోవాలి భార్యాభర్తలు. అది క్రీస్తు ద్వారా సాధ్యం. క్రైస్తవ భార్యాభర్తలకు ఇతర భార్యాభర్తలకు ఒక వ్యత్యాసం ఉంది. అదేమిటంటే, క్రైస్తవ భార్యాభర్తలు దేవుని వాక్యంతో ముడివేయబడ్డారు. వారిని కంట్రోల్ చేసేటువంటి ఒక శక్తి వారి జీవితంలో ఉంది, అది దేవుడు. ఎందుకంటే వారిరువురు కూడా దేవునికి లోబడతారు. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు దే రిఫర్ టు గాడ్ ఫస్ట్, దేవుని దగ్గరికి వచ్చేస్తారు. కాబట్టి ఇరువురు యొక్క యాటిట్యూడ్స్ వర్డ్ బేస్డ్, వాక్యానుకూలంగా ఉంటాయి. కాబట్టి వారు సులభంగా ఏక మార్గంలో నడవగలుగుతారు. అదే ప్రభు ఇక్కడ చెబుతున్నారు. స్త్రీలకు పురుషులకు లోబడమని చెప్పి పురుషులకు కూడా హెచ్చరికిస్తున్నాడు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మీరు గమనించండి, సంఘంలో మార్పు కొరకు సంఘము మహిమాయుక్తమైనదిగా నిలబడటానికి, సంఘము పరిశుద్ధమైనదిగా నిలబడటానికి, సంఘము నిర్దోషమైనదిగా నిలబడటానికి, సంఘము కళంకము ముడతలేనిదిగా ఉండటానికి వాక్యంతో ఉదక స్నానం చేయించాడట ప్రభువు. చేయించి ఆయన పరిశుద్ధపరచుటక తనను తాను అప్పగించుకున్నాడు. సంఘం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు.
ఆ ప్రాణం ఇవ్వటం ద్వారా సంఘం మహిమ పొందింది, సంఘం పరిశుద్ధపరచబడింది. దీనిని బట్టి భార్యాభర్తలను అన్వయించి చూడండి. మీరు భర్త తనను తాను అప్పగించుకోవటం ద్వారా భార్యలో అనేకమైనటువంటి పాజిటివ్ చేంజెస్ ఇక్కడ వచ్చినట్లుగా సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి బాంధవ్యం తెలియచేస్తుంది. అలాగే ఒక భర్త, క్రైస్తవ భర్త తనను తాను అప్పగించుకునేవానిగా, దానికి మూలం ప్రేమ. ఒక భర్త తనను తాను అప్పగించుకోవాలి అనంటే ప్రేమించినప్పుడే ఆ కార్యం చేయగలుగుతాడు. మోటివేటింగ్ ఫ్యాక్టర్ బిహైండ్ ఎవ్రీ సాక్రిఫైస్ ఈజ్ నథింగ్ బట్ లవ్, ప్రేమ. భర్త తన భార్యను ప్రేమించినప్పుడు ఆమె కొరకు తనను తాను అర్పించుకోగలుగుతాడు, సమర్పించుకోగలుగుతాడు, అప్పగించుకోగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమర్పించుకున్నాడు, ఏమి అప్పగించుకున్నాడు? ఎలా ఉండేవాడు యేసు ప్రభు? సంఘం కొరకు ఎలా మారాడు? దేవుని సింహాసనం మీద ఉండేవాడు. సింహాసనం మీద ఉండాల్సిన వాడు నరునిగా పశువుల తొట్టెలోనికి వచ్చాడు. దేవదూతల చేత నిత్యం పొగడబడుతూ ఉండాల్సిన వాడు సిలువనెక్కి దూషణ పాలయ్యాడు. మహిమలో ఉండవలసిన వాడు సమాధిని రుచి చూచాడు. ఆలోచించండి. పొగడవలసిన వాడు, పొగడతలు పొందవలసిన వాడు నిందలు పొందాడు. తీర్పు తీర్చాల్సిన వాడు తీర్పు తీర్చబడ్డాడు. శిక్ష విధించాల్సిన వాడు శిక్ష పొందినవాడయ్యాడు. రక్తం చిందించినవాడయ్యాడు. యేసు తనను తాను ధనవంతుడైన ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. మహిమ కలిగిన ఆయన సామాన్యుడయ్యాడు. మహిమగల తండ్రి చెంత ఉండే ఆయన ఒక పేద తల్లిదండ్రుల మధ్య తన బాల్యాన్ని గడిపాడు. అంతేకాదు, వాక్యమైనటువంటి దేవుడు, లోకాన్ని సృష్టించిన ఆయన సృష్టి చేతిలో అగచాట్ల పాలయ్యాడు. పరలోకానికి రాజైనటువంటి ఆయన నివాసం ఉండటానికి ఇల్లు లేనివాడుగా అయ్యాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు యేసు ప్రభు? ఆఖరికి మరణం పొందినట్లుగా తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు చేశాడు ఇదంతా? సంఘాన్ని పరిశుద్ధమైనదిగా, మహిమ కలిగినదిగా మరియు నిష్కళంకమైనటువంటిదిగా, ఒక్క ముడత అయినా లేనటువంటిదిగా, ఆధ్యాత్మిక సౌందర్యంతో అలరాడేటువంటి ఒక సౌందర్య రూపాన్ని సంఘానికి ఇచ్చేటట్లుగా అలంకరించబడిన నూతన యెరూషలేము పట్టణంగా సంఘం దీవించబడేలాగున యేసు యెరూషలేము వీధులలో ఉట్టి కాళ్ళతో ముండ్ల మార్గంలో ఆయన తన సిలువను మోశాడు. భర్తలు గుర్తుపెట్టుకోండి, భార్య నిమిత్తం ఏం చేయగలుగుతున్నారు? క్రైస్తవ భర్త ఇతర భర్తల కంటే ఏ విధంగా భిన్నమైన వాడుగా ఉండాలో దీనిలో మనకు పౌలు గారు నేర్పిస్తున్నాడు. ఫ్యామిలీ కౌన్సిలింగ్, క్రిస్టియన్ ఫ్యామిలీ అండ్ క్రిస్టియన్ మ్యారేజ్ అనే అంశం మీద చాలా కాలంగా నేను వాక్యం చెప్పాను. వందలాది కుటుంబాలు మేలు పొందాయి. అయినప్పటికీ నా మట్టుకు నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను అనుదినం, నేను యథార్థమైన భర్తగా ఉన్నానా? ప్రభువు సంఘాన్ని ప్రేమించినట్లు నేను ప్రేమించగలుగుతున్నానా? నిత్యం నన్ను నేను
పరీక్షించుకుంటూ ఉంటాను, సరి చేసుకుంటూ ఉంటాను. అయినప్పటికీ అనేక పర్యాయాలు నేను వైఫల్యం చెందానని నేను గుర్తెరగగలిగాను. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నీ వయస్సు, నీ వివాహమై ఎంతకాలమైంది అనే దాని గురించి నాకు తెలియదు, కానీ నిన్ను నీవు ఎన్నడైనా పరీక్షించుకున్నావా? నీ భార్యను ప్రేమించడంలో నిన్ను నీవు సమర్పించుకున్న విధానం నీ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ వివాహ జీవితంలో ఎన్నడైనా నీవు కలిగి ఉన్నావా? ఆలోచించమని భర్తలను నేను ప్రేమతో సవినయంగా మనవి చేస్తున్నాను. భార్యలను గురించి పేతురు భక్తుడు మాట్లాడుతూ, జీవమనడి కృపావరంలో వారు మీ తోడి భాగస్థులు. జీవమనడి కృపావరంలో వారు మీ తోటి భాగస్థులు కనుక జ్ఞానం కలిగి కాపురం చేయండి అన్నాడు. జ్ఞానం కలిగి కాపురం చేయండి. డు నాట్ ఇరిటేట్ దెమ్. వారిని రెచ్చగొట్టేటట్లుగా ప్రవర్తించకండి, బెదరగొట్టేటట్లుగా ప్రవర్తించకండి. జ్ఞానం కలిగి వారితో కాపురం చేయండి. వారు బలహీనమైన ఘటాలని అంచండి అన్నాడు. ఏదైనా వనంలో ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత పరిస్థితులు తలకిందులైపోయాయి. భర్తలు, మీరు గుర్తెరగండి ఈ విషయాన్ని. స్త్రీ పురుషునితో సమానంగా ఉండే స్థితి నుంచి పాపము తర్వాత స్త్రీ పురుషునికి లోబడిపోయింది. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా అనే అనుమానంలోనికి ఆమె దిగజారింది. తనంతట తాను భర్తకు దాసురాలను చేసుకున్న పరిస్థితికి ఆది మహిళ హవ్వగారు వచ్చారు. అప్పటి నుండి స్త్రీ జాతిలో ఇదే భావం కొనసాగుతోంది, బలహీనమైన ఘటం. అందుకే ఒక ఆంగ్ల వివాహకపు కౌన్సిలర్ మాట్లాడుతున్నాడు, ఒక పురుషుని గట లేకపోతే ఒక భర్తకు స్త్రీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒక్క పర్యాయం చెప్తే జీవితకాలం గుర్తుంటుందట. కానీ భార్యకైతేనట ప్రతిదినం చెప్పాల్సిన అవసరం ఉందన్నాడు. కారణం ఏమిటంటే హవ్వగారి యొక్క మనస్తత్వాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. నిజమే, భార్యలను ప్రేమిస్తున్నాము అనే మాట, అనే క్రియ భర్తలు నిరంతరం అదే దృశ్య దర్శనంలో వారికి తమ యాటిట్యూడ్ కనపరచడం చాలా జాగ్రత్తగా అలవర్చుకోవాలి. అప్పుడు భార్యలు కంఫర్టబుల్గా ఉండగలుగుతారు. అందుకే పౌలు గారు చెబుతున్నాడు, భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు లోబడండి, అప్పుడే మీ వివాహ జీవితాలు సౌందర్యంగా ఉంటాయి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. ఉదయం లేగగానే దినచర్య, బ్రేక్ఫాస్ట్, లంచ్, బాత్, సప్పర్, రెస్ట్, ఇవన్నీ కూడా పురుషులు తమ కొరకు ఎలాగూ తమ శరీరాన్ని ప్రేమించి చూసుకుంటారు, అలాగున తన భార్య నిమిత్తం అమరుచున్నవో లేవో నిత్యం చూడాల్సిన బాధ్యత భర్తకుంది. తనను తాను ఎలా ప్రేమించుకుంటున్నాడో, సంరక్షించుకుంటున్నాడో, తనను సంరక్షించుకుంటున్నట్లే తన భార్యను సంరక్షింపబద్ధుడై ఉన్నాడు. ఇది వివాహంలో గొప్ప బాధ్యత. ఇది క్రీస్తు ప్రభు ఈనాడు విశ్వాసులైన మీ జీవితాల్లో చేస్తున్నాడు, కాదంటారా? వాస్తవం ఇది. నాకు క్రీస్తుకు ఉన్న సంబంధాన్ని నేను ఎరిగిన వాడుగా ఈ 20 సంవత్సరాల అనుభవంలో నేను చెబుతున్నాను. ఆయన ఎన్నడూ తన విద్యుత్ ధర్మాన్ని మా పట్ల చేయటంలో విస్మరించలేదనేది సత్యం. నేను సాక్ష్యం ఇస్తున్నాను. ప్రతి భర్త తన భార్య నుండి ఇటువంటి సాక్ష్యాన్ని పొందేటువంటి వారిగా ఉండాలి.
29వ వచనం నుండి రేపటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారము ఇచ్చినటువంటి కుటుంబం లక్ష్మీవారపుపేట వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. ఎపిసోడ్ స్పాన్సర్స్ ఈ మాసాంతం వరకు కావాలి. అలాగే 24 గంటల ఛానల్ కొరకు రికార్డింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆంధ్ర రాష్ట్రం అంతటి నుండి 150 మంది దైవ సేవకులు, గొప్ప సేవకులు వాక్యాన్ని అందిస్తున్నారు. ఇందులో ఉచితంగా ఏ విధమైనటువంటి రుసుము వారి నుండి ట్రాన్స్మిషన్ కొరకు తీసుకోకుండా భిన్నమైన రీతిగా ఈ ఛానల్ బిల్డ్ చేస్తున్నాను. వాక్యానుకూలంగా బిల్డ్ చేస్తున్న ఈ ఛానల్ కొరకు మీ సహకారం మీరు అందించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఎఫెసీలకు రాసిన పత్రిక నుండి వాక్య ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి ప్రత్యేకంగా నేను క్రైస్తవ భార్యాభర్తల కొరకు ప్రార్థిస్తున్నాను. వారు క్రీస్తును కలిగి ఉన్నారు. వారు ఒకరికి ఒకరు జీవిత పర్యంతం నీ మహిమార్థం జీవించడానికి సహాయం చేయండి. బిడ్డలను ఆశీర్వదించండి. వారి వైవాహిక జీవితాన్ని ఫలింపచేయండి. ఫలించుట ఏమిటో వారికి నేర్పించండి. ఆ ఫలాలు ఈ లోకానికి మిమ్మల్ని చూపించగలిగేవిగా కృప చేయండి. నేటి ఎపిసోడ్ ఇచ్చిన కుటుంబాన్ని, విజయ గారిని మీరు ఆశీర్వదించండి. బిడ్డల పక్షంగా మేలు చేయండి. ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాను. భిన్నమైన ఈ ఛానల్ ఒక ఉజ్జీవాన్ని నా తరములో, నా జీవిత కాలంలో తెలుగు ప్రజలలో రేపటకు సహాయం చేయండి. యేసునామములో వేడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.